ఏమే, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి నాకు కూడా ఒక కళ వచ్చింది. ఆహా, ఏమిటి ఆ కళ? నా కళ్ళు గుర్రం మీద సింతాల్ సోప్ అడ్వర్టైజ్మెంట్ కు వెళ్తున్న వినోద్ కన్నా తక్కువ గుర్రానికి బ్రేక్ వేసి కిందకి దూకి నా దగ్గరికి వచ్చి అన్నాడు. ఏమన్నాడు? నిన్ను ప్రేమించే మగాడు, నీ ప్రేమని పొందే మొనగాడు రేపు అప్సరా థియేటర్ దగ్గరికి చేతికి పువ్వులు చుట్టుకుని దసరా బుల్లోడు గెటప్ లో వస్తాడు. అతన్నే నువ్వు ప్రేమించు, అతని కన్నా మించు అని అన్నాడు. అందుకే రేపు కాలేజీ ఎక్కొట్టి అప్సరా థియేటర్ లో ఆడుతున్న ఘరానా మొగుడు సినిమాకి వెళ్తామని అనుకుంటున్నాను. ఏ దసరా బుల్లోడితో నాకు రాసి పెట్టుందో ఏమో. దసరా బుల్లోడి భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ జాతీయ ప్రసంగిస్తూ వర్ణరహిత సామాజిక వ్యవస్థ కావాలని అటువంటి నవ సమాజం ఇక్కడి నుంచి నిన్నే ప్లీజ్ గెటప్. ఫ్రీ సీటింగ్ ఎక్కడైనా కూర్చోవచ్చునా? అక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడే లేచి వెళ్ళాను, ఇది నా సీటు. దీని మీద నీ పేరు రాసలేదే. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నీ ఫ్యామిలీతో ఉన్నాను. నీ ఫ్యామిలీయా లేకపోతే నీ ఫ్యామిలీయా? చూడు జాంగ్రీ, అనవసరంగా డిస్టర్బ్ చేసాం అనుకో పోలీసులు పిలవాల్సి. ఏరియా ఎస్ఐ ఎవరో తెలుసా? లేదు సార్. మా అన్నయ్య. మీ అన్నయ్య? యా. సారీ సార్. ఇట్స్ ఓకే. అలాగే. వీళ్ళంతా సినిమాలు చూడడానికి రారు, ఆడపిల్లకి లైన్ వేద్దామని వస్తారు. వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగల. దసరా బుల్లోడి గట్టు షేమ్ టు షేమ్. నీ కల్లో కనపడి చెప్పిన హీరో నేనే. నోరు మూసుకుని సినిమా చూడు, ఎక్కువగా వాగిపోయి ఉత్తే లేచిపోద్ది. అమ్ము, నోరు మాత్రం మూసుకొని కళ్ళు మూసుకుంటాను, సాంగ్ వేసుకుంటాను. మీ అన్నయ్య గారు రమ్మన్నారు. మా అన్నయ్య? ఏ అన్నయ్య? ఈ ఏరియా ఎస్ఐ గారు. ఓ, నా ఫ్యామిలీ ఏరి బయట వెయిట్ చేస్తున్నారు. మీరా కాదు, సక్కుబాయి కాదు, ఈ స్టేషన్ ఎస్ఐ. అవును, ఇందాక ఎస్ఐ మా అన్న అన్నావు, అది నేనా ఇంకొకడా? అబ్బే, అన్నా అని మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. కామన్ గా బాబు మా టైప్ లో అన్నా అంటే నా అలవాటు సార్. అలా అన్న అన్నవాడినల్లా బాబుమోహన్తో సహా కోట శ్రీనివాస టైప్ లో ఈ లాఠీతో పోలీస్ బ్యాండ్ వాయించడం నా అలవాటు. అబ్బా సార్, మీ అలవాట్లు నా అలవాట్లు భలే కుదిరాయి సార్. సార్, నేను మీ బిడ్డనే అనుకోండి. అన్నే ఖాయం చేసుకున్నావు, నువ్వు నా తమ్ముడివే. నీకు ఒక నిజం చెప్పనా, నాకు నీలాగే తమ్ముడు ఉండేవాడయ్యా. ఉన్నట్టుండి మాయమైపోయాడు, మళ్ళీ కనపడలా. సింపతి వద్దు, కానీ వాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నా ప్రేమగా ఏ దడితే కొనిచ్చేవాడిని. అవును, ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావా, బిస్కెట్ తింటావా? సార్, మీరు వదిలేస్తే నేను ఇలా వెళ్ళిపోతాను. ఆగు, ఇలారా. నా తమ్ముడు నన్ను ఎదిరిస్తే ఏం చేసేవాడో తెలుసా? ఏం చేసేవా సార్? అలా తిరుగు. ఇది సార్, ఇదే సార్. ఎదురు తిరిగితే సార్, అరిస్తే సార్, ఎందుకు సార్ కొడుతున్నారు? ఇలా రెచ్చిపోయాడు అనుకో, ఇలా 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 ఇలా. దీన్నే పోలీస్ బ్యాండ్ అంటారు. సినిమా హాల్లో ఆడపిల్లల పక్కన కూర్చోవడం కోసం పక్క వాళ్ళని లేపేసి ఆడపిల్లలు నేర్పించాలనుకునే నీలాంటి వాళ్లకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టక తప్పదు తమ్ముడు. ఇంకోసారి ఇలాగే చేసావనుకో బ్యాండ్ బజా దొంగ. ఏం దొంగ? బ్యాండ్ బజా దొంగ. అది. ఎన్ని మీటర్లు కావాలయ్యా? అయ్య బాబాయ్, 25. 25. ఒకటి ఒకటి 2 2 3. ఇవాళ తారీఖు ఎంత? అయ్య బాబాయ్, 14 అండి. 14. ఒరే శేఖర, నువ్వు పోకరా. 14 15 16 16. ఆ కుర్రోడు ఎవరయ్యా? అయ్య బాబాయ్, మా వాడనండి. వయసు ఎంత? అయ్య బాబు, 22 అండి. 22 23 24 25. నమస్కారం మురళయ్య గారు. దండలాడి దండ. శేఖర, కుర్చీ తీసుకుంటాయి.
ఏమప్ప దొంగ బాంబు బాగుంటివే భద్ర గారు ఏమరా శేఖర ఎట్లుంటివి బాగుంటివే ఉండప్ప ఉండు ఏమి బోని వండిదానే కూర్చోప్ప ఏమిటి కలెక్షన్ కోసం వచ్చారా? లేదప్ప అడుగు తినేదానికిదా వస్తున్నావు మరి లేకపోతే ఏమప్ప కోయంబత్తూరు నుంచి ఇంత దూరం వారం వారం దేనికప్ప వస్తున్నావు కలెక్షన్ దానే వస్తున్నావు నా కలెక్షన్ వచ్చేవారం కదా. తెలుసప్ప పోయిన మారు నీ దగ్గర కొంత డబ్బు ఎత్తితేనే ఎంత అది 10,000. 10,000 தானே அது இப்படி இస్తున్నా ఇవ్వండి. మురుగా సామే. అంత పణం కూడప్ప ఎంత 10,000 தானே 1 2 ఏమో పరవందా వస్తా ఉండదు తెలుగు రానంటా ఉండదు 1 2 3 ఆమా ఈ దినం తేదీ ఎంతరా 14. 14 15 16 17 18 ఆమా నీ వయసు ఎంతలో ఉండును 70 ఉండునా ఇలా కనపడుతున్నాను కానీ నాకు 35 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు. ఏమి 35 ఏమి రాదు 35 కాదు కదండి 36. 36 36 37 38 39 ఆమా ఈ మెత్త పొడవు ఎంత ఉండును 70 ఉండునా 5 తక్కువగా 65 ఉంటుంది. 65 ఏమిరా 65 కాదు కదండి 66 66 67 68 69 ఆమా ఈ సంవత్సరం ఎంతరా 93. 93 94 95 96 97 98 99 100 ఇదోప 10,000 లెక్కించు ఏమిరా చూస్తావే కోడి గుడ్డు పెట్టే మాదిరి గుడా గుడా చూస్తా ఉండవే ఏమిరా చూపు లెక్కకేమీ వచ్చా నువ్వు అయ్య బాబాయ్ వాడికి ఏమి కొలిస్తావో అమ్మ బాబాయ్ వాడికి నేను అది చేస్తాను అది కరెక్ట్ అయితే నా లెక్క కూడా కరెక్ట్ అప్ప సరదాగా అతనితో కామెడీ చేద్దామని అలా చేశా. ఏమిరా కామెడీ కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా పళ్ళు చూస్తావా ఇంజక్షన్ మాదిరిగా దిగును అమ్మా ఈ కోయంబత్తూరు మొదలయ్యారంటే ఏమిరా అనుకుంటేవి కోయంబత్తూరులో నాకు 6 ఉన్నవి ఏమిరా అవి బట్టల మిల్లులు 9 ఉన్నవి ఏమిరా అవి బిల్డింగులు ఈ ఊళ్ళో 3 ఉన్నవి ఏమిరా గోడౌన్లు 24 ఉన్నవి ఏమిరా లారీలు బస్సులు ఒకే ఒకటి ఉన్నది ఏమిరా అది నాకు అలాంటిది చెప్పకూడదు. కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా నీ దగ్గర లేనది నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి ఉన్నది ఏమిరా అది ఏమిరా బుద్ధి అది వాడి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది ఈ మాదిరి చేస్తేవో పొట్టు ముయించేస్తాను సప్లై నిలిపేస్తాను ఏమి మోసం చేస్తావు నువ్వా డబ్బు మోసం అంటున్నారు. నేను చేసేవన్నీ చిన్న చిన్న కామెడీ మోసాలే. ఆ ఎదురు షాపు శ్రీనివాసరావుని మీరు ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు. అతను డబ్బు విషయంలో ఎన్ని మోసాలు చేస్తున్నాడో మీకు తెలియదు. శ్రీనివాసరావు పచ్చ మాట్లాడుతూ ఉండవు ఏమిరా అది వాడు నిండా మహాత్మా గాంధీ మాదిరి కనపడతా ఉంటాడే అతని నిజాయితీ అంతా మీ దగ్గరే. అతను ఎంత మోసగాడో ఈ బజార్లో ఉన్న షాపుల వాళ్ళందరినీ అడగండి చెబుతారు. అంతేనటివే అంతే. ఏమప్పా ఇది నువ్వు చెప్పేది నిండా బేజారుగా ఉండదే సరేప్ప అది ఏమప్ప శ్రీనివాసరావు నమస్కారం మొదలయ్యారు గారు రండి కూర్చోండి. నమస్కారం అండి ఏమే మంచిగా ఉంటివే దయవల్ల మురుగా ఏమిటి మొదలయ్యారు గారు చిరుకులు పెడుతున్నా వచ్చేసారు. ఏముందప్ప కలెక్షన్ కోసం దా వస్తేనే దానికే ఉందండి రెడీగా ఉంది పుల్లికోటి గారు రెడీగా ఉందిగా రెడీగానే ఉందండి మొదలయ్యారు గారు పెళ్లిళ్ళ సీజను హడావిడిగా ఉంది జనం గోల్ చేస్తున్నారు ఆ స్టాక్ కాస్త తొందరగా పంపిస్తే ఇద్దా శ్రీనివాసరావు నీతో నాకు నిండా బేజారుగా ఉండదు ఏమిటండి ఏముందప్ప ఎప్పుడు చూడు మీ వారం వారం స్టాకు అని పొడుస్తా ఉండవు అదే ఈ దొంగ బాబు ఏమిది దొరబాబుని చూడు పోయిన ఏడాది వీడికి స్టాక్ ఇస్తేనే దాన్ని మంచిగా ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టాడు తప్ప వీడు అమ్మనే అమ్మడు ఎందుకు అమ్మరండి అమ్ముతారండి కానీ జనమే కొనరండి ఆయన పర్వతాలాంటిది మూసుకొని ఆ బ్రష్ అయ్యి 2 లక్షలు లెక్క పెట్టుకోండి నీ దగ్గర లెక్క పెట్టే పనే లేదప్ప నిండా మంచి మనిషివి ఆమా శ్రీనివాసరావా ఒక చిన్న పని చేసి పెడుతువా ఏంటి ఏమి లేదు నాకు కొంచెం బయట పని ఉండదు ఇంత డబ్బు బయటికి తీసుకుపోయేది కష్టం పని పూర్తయ్యాక కొత్త పుచ్చుకుపోతానే ఇదో ఇంత 2 లక్షలు కదప్ప డే ఇప్పుడు ఇదిలో 8 లక్షం 8 లక్షలు ఉందప్ప ఈ 2 లక్షలతో మొత్తం 10 లక్షం అమ్మా వీటన్నిటి మీద అయ్యగారు పేరేసేసానమ్మా మరి వాటి మీద కూడా అయ్యగారు పేరేసేయమంటారా అయ్యో వద్దు అవి మా పెద్ద కొడవి మా పెద్ద కొడ పేరేవి కృష్ణవేణి అని అదేమిటత్తయ్య నా పేరేమిటి అవునమ్మా అవి మీ పుట్టింటి నుంచి వచ్చినవి కదా ఓహో పుట్టిల్లు అత్తిళ్ళని వేరువేరుగా చూస్తున్నారా నన్ను ఈ ఇంటికి అన్ని పేర్లు లేవు ఉన్నది ఒకే ఒక పేరు మామయ్య గారి పేరు ఆ పేరే వేయండి రండి రండి తింటే ఆంధ్రవాడి సాపాడిదా తినవాలప్ప ఆమా శ్రీనివాసరావు నా పెట్టి ఇస్తే పట్టుకుపోయి పుడుస్తానే నేను అట్లాగే లెక్క పెట్టుకోండి ఏమప్ప లెక్క పెట్టుకోండి పాట పాడుతావే నువ్వు నీ దగ్గర డబ్బు ఏడప్ప నాకు పోతాదే
నా పుట్టు ఏమైందప్ప? శ్రీనివాసరావా, నీ ముందు దాన్ని డబ్బు కట్టలు కట్టలు పెడితేనే నేను చూసా కదండి. ఏమప్ప మరి తెల్ల కాంతి ఇస్తే ఏమప్ప పెట్టి కానీ మారిపోయినదా? డబ్బు శనిగా ఏడైనా పెడితేవా? నేను తీసుకోలేదండి. మరి ఏమన్నా నేను పెట్టే ముట్టుకోలేదు. ఏమండి పులికోటి గారు? ఆయనకి పెట్టే కదండి, భద్రంగా దాచిపెట్టాను. ఏమప్ప భద్రంగా పెడితే లోపల ఏమి కిరికరే? ఏమే దుడ్డు ఏదప్ప? దుడ్డు ఏమి చూస్తావు కదా నువ్వు? చూశారు కదండి మరి చంద్రయ్య గారు, మీరు కోపగిస్తున్నదండి. శ్రీనివాసరావు, వ్యాపారం అన్నాక సవాళ్ళ సమస్యలు ఉంటాయి. నువ్వు ఎంతకైనా తీసుకున్న వాడు ఉండొచ్చు. మొదలయ్యారు గారి మనసు అలాంటిది. ఆయన మనసు బాధ పెట్టకుండా ఆ నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా చొప్పించారు. వదిలేయారు గారు, మీ డబ్బు ఎలా పోయిందో నిజంగా మాకు తెలుసు. మీ డబ్బు మా షాప్లో పోయింది కాబట్టి దాని బాధ్యత మాది. తప్పకుండా తెలుసు. దీని పరిష్కారం మా ఇంట్లో చెప్పు. దయచేసి నా ఇల్లు షాపు తాకట్టు పెట్టైనా సరే తెల్లవారేసరికి నీ సొమ్ము చెప్పు. దానికి మీ పిల్లలు కూడా ఒప్పుకోవాలి, వాళ్ళు సంతకాలు పెట్టాలి. మా నాన్నగారు అడిగితే సంతకాలే కాదండి, మా ప్రాణాలనే. మా నాన్నగారు మాకు కన్నతండ్రే కాదండి, మాకు దేవుడు. ఆయన కష్టమే మా కష్టం. ఆయన మాట కాదన్న తత్వం మాకు కలలో కూడా లేదండి. ఈ 1 లక్ష రూపాయలు పైన ఉంటాయి. ఇదిగోండి, ఇవి కూడా 1,00,000 పైన ఉంటాయి. ఏమప్ప దొరబాంబ చూస్తివా? దొరద పుండ్లతో కాదప్ప, కండ్లతో చూడవాలా? ఎదుటి వాడికి 1 కన్నుదా పోయి పుడ్చవాలంటే మనకుదా 2 కండ్లు పోనప్ప. ఏమిటి వదిలేయారు గారు? ఏం జరిగింది? ఏం లేదప్ప, డబ్బు ఏడకి పోలా. ఇదో ఈ ఏడదా ఉండదు. ఆమప్ప, ఇంత పెట్టెలో డబ్బు ఎత్తి పుచ్చింది నాందా అప్ప. అంద పెట్టెలో తెల్ల కాగితాలు పెట్టింది కూడా నాందా అప్ప. నువ్వు దొంగ అని చెప్పింది కూడా నాందా అప్ప. ఏం తెలియమా? ఇంత మాదిరి కమనాటి పసంగా అరవందా వస్తా ఉండదే, తెలుగు రానంటానే ఉండదే. ఇంత మాదిరి ఎదవలకి నీ గురించి చెప్పాలని. ఏమ్రా, నాది ఏ ఊరా? కోయంబత్తూరు. నీది ఏ ఊరా? చిత్తూరు. నడువులో ఉన్నది ఏ ఊరా? ఇక్కడదా తంతే పుత్తూరులోదా పడతావు, అక్కడదా ఎముకలకు కట్లు వేస్తారు. వర్తక సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండా, ఊరికి పెద్దగా ఉండా, సమాజంలో పెద్దగా ఉండా, ఇంటికి పెద్దగా ఉండా శ్రీనివాసరావు మాదిరిగా ఉండవాలా? పెండ్లం అంటే అదిగో శ్రీనివాసరావు పెండ్ల మాదిరిగా ఉండవాలా? కోడలంటే అదిగో శ్రీనివాసరావు కోడల మాదిరిగా ఉండవాలా? పిల్లకాయలు అంటే శ్రీనివాసరావు పిల్లకాయల మాదిరిగా ఉండవాలా? ఇది ఒక నల్ల కుటుంబం, అరుమియాన కుటుంబం, మంచి కుటుంబం. ప్రీదా అరే చూసావే, ఇంటికి పద. ఈ మధ్య నువ్వు తెలుగు సినిమా చాలా ఎక్కువగా చూస్తున్నట్టున్నావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. జాంగ్రీ, నేనేం మాట్లాడాను? అవే డబుల్ మీనింగ్లు. ఈ గొడవంతా మనకెందుకు గాని, నీకు నేను చిన్న టెస్ట్ పెడతాను. ఎందుకు? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటున్నావు కదా. బొట్టు నువ్వు ఎన్నిసార్లు ఒట్టు పెట్టమంటే అన్నిసార్లు ఒట్టు పెడతాను. నాకు ఒట్లక్కర్లేదు. ఇందులో 108 మల్లెపూలున్నాయి. ఈ 108 రెక్కేమిటి జాంగ్రీ? అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే 108 సార్లు జపం చేయాలి కదా. అలాగే ఈ పుష్పమ్మ వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 108 మల్లెపూలని పుష్ప 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 అంటూ ఈ సూదిలోంచి ఈ దారంలోకి దించాలి. పట్టుకో. నేను కళ్ళు మూసుకుని అమ్మవారిలా కూర్చుంటాను. నువ్వు తడబడ్డా, తప్పు చెప్పినా లవ్వు గివ్వు కట్టు. టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్. అమ్మో, అన్ని పర్ఫెక్ట్ చేస్తాను చూడు. సరే. పుష్ప 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 పుష్ప